హాయ్ అండి. శ్రీవారి పాదాలు చూడ్డానికైతే వెళ్ళిపోయాను. వెళ్ళే దారైతే వేరే లెవెల్‌లో ఉందండి. క్లైమేట్ గానీ, అక్కడ ఈ చెట్లు గానీ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటిసారి భూమి మీద పాదాలు మోపింది. దీన్నే శ్రీవారి పాదాలు అంటారు. సో, తిరుమల వెళ్ళినప్పుడు ప్రతిసారి దర్శించుకోవాలనుకుంటాను. కానీ అయ్యేది కాదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి, వచ్చింది కారులోనే కాబట్టి సో, వెళ్ళామమాట. నాకు నిజంగా చాలా, చాలా అంటే చాలా అనిపిచ్చింది. అక్కడ వాతావరణం గానీ, అది గానీ. ఆ రోజు చైత్ర పౌర్ణమి. మార్నింగ్ కాబట్టి దీపం పెట్టేసుకున్నాను స్వామివారికి. చాలా అందంగా, అద్భుతంగా నాకైతే దర్శనం జరిగింది. అందంగా, అద్భుతంగా అని ఎందుకంటున్నానంటే, అక్కడ ఉన్న వాతావరణం అలాంటిది. వెళ్ళగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని, దీపం వెలిగించి, ఇంకా పాదాల దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాను. ఆ రోజు పౌర్ణమి సందర్భంగా లైన్ అయితే ఎక్కువగానే ఉంది. కానీ సరదాగా మాట్లాడుకుంటూ, చుట్టూ ఉన్న అందాలు చూసుకుంటూ, లైన్‌లో స్వామివారిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాము. దీన్నేమంటారు? మేమైతే అడవి ఉడత అనుకుంటున్నాం. మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. జనాలైతే స్వామివారిని స్మరించుకుంటూ, ఆ స్వామివారి పాదాలు దర్శించుకోవడానికైతే వెళ్తున్నారు. సాక్షాత్తు ముక్కోటి బ్రహ్మ దేవస్తులందరూ గూడా ఈ స్వామివారి పాదాలకి పూజిస్తారంట. ఎంతో పవిత్రమైన ఈ పాదాలు ఎప్పుడూ గూడా తులసి మాలలతో, మధుర సువాసన ఇచ్చే పువ్వులతో నిండి ఉంటుంది. స్వామివారి పాదాలని మీరు గూడా దర్శించుకోండి. సకల బ్రహ్మాది దేవతలు పూజించిన పాదాలు ఇవి. ఓం నమో వెంకటేశాయ. అక్కడ నుంచి ఎదురుగా చూస్తే స్వామివారి గోపురం గూడా కనబడుతుంది. ఈసారి ట్రై చేయండి. అలా కిందకి వచ్చిన తర్వాత కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. మ్యాంగోస్ ఎవరికిష్టం ఉండదు. అది తిరుమల వెళ్తే కంపల్సరీ అందరూ టేస్ట్ చేయాల్సిందే. చాలా పుల్లగా, తియ్యగా బావున్నాయి. కొంచెం ముందుకు రాగానే మురి మిచ్చిరి ఇలా కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చింది ఓన్ వెహికలే కాబట్టి నిదానంగా వెళ్దామని కాసేపు అలా చెట్ల దగ్గరికైతే వెళ్ళాము. ఇంకెందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత రీల్స్, ఫొటోస్ దిగకుండా ఉంటామా? చూసేసేయండి. మా పాప అయితే ఫుల్లుగా చిల్ అవుతుంది. ఆ చల్లని వాతావరణంలో అలా అరుగు మీద కూర్చొని మ్యాంగో తింటూ. సో, కొన్ని రీల్స్, ఫొటోస్ అయితే ఇలా తీసేసుకున్నాము. ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత మాకు టైంతో అయితే సంబంధమే లేదు. ఫోన్స్ గూడా మేము లిఫ్ట్ చేయకుండా ఆ వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ ఇలా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. చుట్టూ వాతావరణం, ఆ కొండల మధ్యలో ఈ చెట్లు. నాకు ఈ చెట్లు చూడగానే నాకు అరకు అయితే గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్లారా? వెళ్ళుంటే నాతో కామెంట్ చేసుకోండి. ఈ ప్రదేశం చూడగానే మీకే ప్లేస్ గుర్తొచ్చిందో డెఫినెట్‌గా నాతో చెప్పండి. ఇంకా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అక్కడ అలా కూర్చొని ఏ ఇబ్బందులు ఏమీ లేకుండా స్వామివారిని తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాలకు గూడా వెళ్ళాను. అది నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.